The Magic Storybook. ఒక ఊరిలో బన్నీ చిన్ని అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్ని, మా ఇంట్లో సరుకులు అయిపోయాయి, మనం టౌన్కి వెళ్ళి తెచ్చుకుందామా? ఓ అలాగే బన్నీ, ఇద్దరం కలిసి వెళ్దాం. త్వరగా వెళ్దాం, లేకపోతే చీకటి పడిపోతుంది. పద పద. మనం త్వరగా వెళ్ళి సరుకులు తెచ్చుకొని వద్దాం, లేకపోతే అడవిలో ఇరుక్కుపోతాం. త్వరగా పద బన్నీ. ఓ అలాగే చిన్ని, త్వరగా పద. పద. అమ్మయ్య, మార్కెట్ వచ్చేసింది. త్వరగా నీకేం కావాలో అది తీసుకో బన్నీ. మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాము. అవును, మనం మధ్యలో ఇరుక్కుపోవద్దు. అడవిలో ఇరుక్కుతే ఇక అంతే సంగతులు. మనకి కావలసిన సరుకులు అన్నీ తీసుకున్నాం కదా, ఇంకా బయలుదేరినామా? చీకటి పడుతుంది. అలాగే బన్నీ, త్వరగా వెళ్దాం పదా. పద. అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? మనం ఏదైతే అనుకున్నామో అదే జరగబోతుందా? మన ఇంట్లో మన కోసం ఎదురు చూస్తుంటారు చిన్ని. తొందరగా వెళ్దాం పదా. అవును బన్నీ, అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం త్వరగా వెళ్ళాలి, లేదు అంటే దయ్యం వస్తుంది. మనల్ని ఇక్కడే చంపేసి తింటే ఇక అంతే సంగతులు. బాగా చీకటి పడిపోయింది చిన్ని, మనం వెళ్ళడం కష్టము. ఈ రాత్రి ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మనల్ని దయ్యం చంపడం ఖాయం. అమ్మో అమ్మో, భయం వేస్తుంది చిన్ని. నక్క కూడా అరుస్తుంది. నాకు దొరికారు ఇద్దరు. నాకు వీళ్ళు కావాలి. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు భలే దొరికారు ఇద్దరు. వీళ్ళని తినేస్తాను. ఈ పూటకి నా కడుపు నింపుకుంటాను. అమ్మా, మా ఇద్దరిని ఏమీ చేయొద్దు, నీకు దండం పెడతాను. అమ్మ కావాలి, అమ్మ కావాలి. అమ్మ లేదు, నేను మిమ్మల్ని తినేస్తాను. ఎవ్వరు రారు మిమ్మల్ని కాపాడడానికి. నా కడుపు నింపుకుంటాను, నేను మిమ్మల్ని తినేస్తాను. రండి. మీకు దండం పెడతాను, నా స్నేహితురాలు మాత్రం ఏమీ చేయొద్దు. నన్ను ఏమైనా చేయండి, కానీ నా స్నేహితురాల్ని మాత్రం రాళ్ళతో వదిలేయండి. లేదు, నన్ను ఏమైనా చేయండి, కానీ నా స్నేహితురాల్ని ఏమీ చేయకండి. మీకు దండం పెడతాను. కావాలంటే నన్ను తినండి. మీరిద్దరూ మంచి స్నేహితుల్లా ఉన్నారే, కానీ నాకు ఇద్దరూ కావాలి. నాకు మీరిద్దరూ కావాలి. ఈరోజు నాకు విందు. నాకు మీ ఇద్దరూ కావాలి. మీరు ఎలా అయినా మమ్మల్ని చంపేస్తారు అని అర్థమైంది, కానీ ఇప్పుడు చెప్పండి, మా ఆఖరి కోరిక అనుకోండి. అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇంతకాలానికి నాకు దొరికినావు, నీ అంత చూస్తా. అది నీ వల్ల కాదు. కాలానికి నాకు దొరికినావు, నీ అంత చూస్తా. అది నీ వల్ల కాదు. నాతోనే నీకు పోటీయా? ఈరోజు నా చేతుల్లో అయిపోయావు. నువ్వు నా చేతిలో అయిపోయావు. ఆకలి వేస్తుంది, రండి. నిన్ను నేనే అంతం చేస్తాను. నన్ను ఏమైనా, కానీ నా స్నేహితురాలి జోలికి వస్తే మాత్రం ఊరుకోను. నిన్ను అంతం చేస్తాను. ఇక ఊరుకునేది లేదు, నిన్ను చంపేస్తాను. నీ స్నేహితురాల్ని కూడా చంపేస్తాను. నీ అంతం నేను చూస్తానే, పిల్ల వచ్చాదానా. నన్నేమీ చెయ్యొద్దు. అమ్మయ్య, ఈ రోజుతో దయ్యం పీడ
మనం దయ్యం గోలలో పడి మన సరుకులు కూడా అక్కడే వదిలేసి వచ్చాము. పర్లేదులే బన్నీ, మనకు సామాన్ల కంటే మన ప్రాణాలే ముఖ్యం. నా ప్రాణాల కోసం నీ ప్రాణాలు అడ్డు వేశావు. ఇంత మంచి స్నేహం నాకు మళ్ళీ జన్మలో దొరుకుతుందో లేదో. మనం ఎప్పటికైనా మంచి స్నేహితులము. మనం ఎప్పుడూ ఇలానే ఉండాలి. ఏ ఆపద వచ్చినా మనం ఒకరికొకరు తోడుండాలి. అంతే. అవును బన్నీ. ఈరోజు జరిగిన విషయాలేవి ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళు భయపడతారు. అలాగే చిన్ని, ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్. అలాగే బన్నీ, బాయ్.